హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఈరోజు ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే ఏదో ఆలోచిస్తున్నా. ఆలోచించడం అంటే హ్మ్. ఏం లేదు. స్క్రిప్ట్ పంపించాం. ఒకరు ప్రొడ్యూసర్ వద్దనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ చేసే కొద్దీ అది చాలా సిమిలర్‌గా ఉంది. వాళ్ళకేమైనా ఆఫర్స్ రాలేదు. సో, అంటే అదే స్టైల్‌లో లేకపోయేసరికి మళ్ళీ అదే సిమిలర్ చేద్దాం అనేది మనకి ఇప్పుడు మాకు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు నో అన్నారు. అది తప్పితే ఐ థింక్ అది తప్ప పెద్దగా ఏం లేదు. ఇంకా స్లోగానే ఉంది. నేను ఇండస్ట్రీలో చాలా ఏదో ఏదో ఒకటి ఉన్నటువంటి సో సారీ ఇండస్ట్రీలో ఏవి అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా అట్లా వెళ్తూ ఉంటుంది. అప్డేట్లు ఉన్నాయంటే ఏం లేదు, పెద్దగా ఏం లేదు. అంటే ఐ థింక్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఐపీఎల్కి వచ్చేసరికి బేసిక్గా ఏం జరగట్లేదు. సో ఏం జరగలేకపోయేసరికి అసలు ఏం చేయాలరా అన్నట్టు. సో ఐ థింక్ ఇంకో 2 వారాల్లో ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుంది. సో అది లైక్ ఓన్లీ వన్ ఆఫ్ ద నోటబుల్ సినిమాస్. ఎందుకంటే మొత్తం సమ్మర్ దే డెడ్ స్లీప్. ఇంకా డీజే టిల్ 2 నాకు ఫస్ట్ పార్టే పెద్దగా ఎక్కలేదు. సో సెకండ్ పార్ట్ నాకు పిచ్చలైట్ అనిపిస్తుంది. ఇంకేమైనా మిస్ అవుతున్నానంటే లేదు, ఏం లేదు. అంటే బేసిక్‌గా సినిమాకి హైప్ లేదు. సో కొత్త గొప్పో బావుంటాయి. అంటే టిల్లు ఫ్యాన్స్ ఎళ్తారు. నేనైతే వెళ్ళను. అది వేరే విషయం అనుకో గాని. బట్ ఐ థింక్ అప్డేట్‌లన్నీ అవే. సో ఈరోజు నేను మీ అందరికి బల్లగుద్ది చెప్తున్నా. ఈరోజు సినిమా గురించి నేనెక్కువ మాట్లాడను. ఎందుకంటే నాకు చిరాకొచ్చింది సినిమా చూసి. సో ఈరోజు ఎక్కువ లెంగ్త్ ఎందుకుంటదంటే బోలెడన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లున్నాయి. సో అయన్నీ చెప్పుకుంటూ మీరు వినేసి అవి మీరు దీని తర్వాత మీరు ఆపేసారంటే నేను కూడా అర్థం చేసుకుంటా. సో ఆఫ్‌కోర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'చిత్రం'. ఆఫ్‌కోర్స్ స్టారింగ్ ఉదయ్ కిరణ్ గారు, రీమా సేన్ గారు. యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ మన రామోజీరావు గారి 'ఉషా కిరణ్ మూవీస్'. దిస్ మూవీ స్టార్స్ ఉదయ్ కిరణ్ గారు అండ్ రీమా సేన్ గారు. బోత్ ఇన్ దేర్ డెబ్యూ. ఇది వాళ్ళిద్దరి ఫస్ట్ మూవీ. తనికెళ్ళ భరణి గారు, బెనర్జీ గారు, చిత్రం శ్రీను గారు, రారిపల్లి గారు అండ్ గుండు సుదర్శనం గారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసింది రసూల్ ఎల్లోర్ గారు. ఆఫ్‌కోర్స్ మన 'భగీరథ' సినిమాకి డైరెక్టర్ అండ్ 'కిక్' సినిమాకి కూడా డీఓపీగా పనిచేసేది రసూల్ ఎల్లోర్ గారు. నాకు తెలిసి అంటే 'నువ్వు నేను' కూడా ఆయనే చేసింది. బేసిక్‌గా ఆయన తేజ గారికి మంచి ఫ్రెండ్. సో ఆయన స్టార్టింగ్ సినిమాలో ఆయనే చేశారు. కొరియోగ్రఫీ బై శంకర్ మాస్టర్. ఆర్ట్ డైరెక్షన్ బై నారాయణ రెడ్డి గారు. ఎడిటింగ్ చేసింది శంకర్ గారు. మ్యూజిక్ కొట్టింది ఆఫ్‌కోర్స్ ద లెజెండరీ ఆర్‌పి పట్నాయక్ గారు. అండ్ ఈ సినిమాకి మాటలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి తేజ గారు కూడా. ఇది తేజ గారు మొదటి సినిమా. సో ఆయన కూడా డెబ్యూ సినిమా. అండ్ ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ ద లెజెండరీ రామోజీరావు గారు. అండ్ ఈ సినిమా మే 25న ఆర్ నో, ఐ థింక్ అది ఇంకరెక్ట్. అది జూన్ 16th వచ్చిందనుకుంటా సినిమా. ఒక్క నిమిషం చెప్తా మీ అందరికి. చిత్రం వికీపీడియా. సో జూన్ 16, 2000 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఆనెస్ట్‌గా బల్లగుద్ది చెప్తున్నా. నాకు ఈ సినిమా అస్సలు గుర్తులేదు. నాకేం గుర్తుందంటే ఇది ఉదయ్ కిరణ్ గారు, రీమా సేన్ గారు, తేజ గారి ఫస్ట్ మూవీ. అదొక్కటే నాకు గుర్తు. సో రీవాచ్ చేశాను. అండ్ ఒకటే చెప్పాలు, రాడ్ రా బాబు. రాడ్ అంటే రాడ్. ఈ సినిమా అన్న పేరు వల్ల అసలు తట్టుకోలేనంత క్రింజ్ సినిమా. ఎంత స్లోగా, ఎంత బోరింగ్ ఉందంటే నాకు తలపోటు వచ్చి అసలు నేను చాలా బలవంతం చేసి చాలా ధైర్యం చూపించి నేను సినిమా ఫినిష్ చేశా. కానీ అసలు నేను ఆనెస్ట్‌గా చెప్తున్నా. ఏంటిది ఇది మన 145వ ఎపిసోడ్, 153rd ఎపిసోడ్ మాకు. ఆనెస్ట్‌గా చెప్తున్నా, ఈ పాడ్‌కాస్ట్ నేను స్టార్ట్ చేసే కొద్దీ నేను వర్స్ట్ సినిమా నేను రివాచ్ చేసేదంటే అన్‌డౌటెడ్‌గా టాప్ స్పాట్ 'చిత్రం' ఉంటది. నాకు ఈ సినిమా అంత చిరాకు తెప్పించింది. సో అదొకటి చెప్తా. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికి వస్తే బోలెడన్ని ఉన్నాయి. సో అన్నీ చెప్పుకుంటూ పోయి దాని తర్వాత కథ సంగతానికి వస్తాం అనమాట. అంటే కథ దగ్గరికి వస్తాం. సో ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే తేజ గారు చాలా చిన్నప్పుడు ఆయన ఎదురింట్లో ఒక అమ్మాయి ఉండేదనమాట. అమ్మాయి ఇంటి నుండి వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు వెతికే ఆ ప్రయత్నంలో అమ్మాయి వెతికే కొద్దీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో ఆ స్టోరీ అట్లా ఆయన మైండ్‌లో అట్లా ఉండిపోయింది అట్లాగా. సో అప్పుడు ఏమైందంటే ఆయన ఆర్‌జీవి గారి దగ్గర జాయిన్ అయ్యి యాక్చువల్లీ క్షణంకి కథ రాసేది యాక్చువల్లీ తేజ గారు. సో ఆ టైంలో ఆర్‌జీవి గారు
డబ్బింగ్ వర్క్ చూడ్డానికెళ్తే, ఆయన ఒక హోటల్‌లో తేజ గారిని కూర్చోబెట్టి క్షణక్షణం సారీ వేరే సినిమా డబ్బింగ్ వర్క్ చూసుకుంటే, ఐ థింక్ 'శివ' సినిమాయే అనుకుంటా. 'శివ' సినిమా డబ్బింగ్ వర్క్ చూసుకుంటే, ఆయన ఒక తేజ గారు ఒక హోటల్‌లో పెట్టి, ఒక రూమ్‌లో పెట్టి, క్షణక్షణం స్టోరీ రాయమని చెప్పారు. సో, ఆయన అక్కడే వదిలేశారు. డబ్బింగ్ స్టూడియోకెళ్లారు. దాని తర్వాత తేజ గారికి 2 ప్యాడ్‌లున్నాయి. ఒక ప్యాడ్‌లో క్షణక్షణం స్టోరీ రాశారు. ఇంకో ప్యాడ్‌లో చిత్రం స్టోరీ రాశారు. అంటే ఒకరే ఒకరు. సో, క్షణక్షణం ఆఫ్‌కోర్స్ వాళ్ళు ముందు ఇచ్చారు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆవిష్‌గా చిత్రం తీశారు. అప్పుడేమైందంటే 'ఆర్‌జీవి' గారు ఈయన కెమెరామ్యాన్‌ని చేశారు. సో, ఆయన తెలుగులో 5 సినిమాలకి పనిచేశారు. 'రాత్రి', 'అంతం', 'మణి', 'రక్షణ' దాని తర్వాత ఏఎన్నార్ గారితో ఒక సినిమా ఉంటుంది 'తీర్పు' అని చెప్పి. దాని తర్వాత తేజ గారు బొంబాయికెళ్ళి 30 సినిమాలు చేశాడు డీఓపీగా. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్‌గా వచ్చారు. సో, ముంబైలో ఉండే కొద్దీ అక్కడ ఏమైందంటే చాలా డైరెక్టర్స్‌తో పనిచేశారు. గుడ్ డైరెక్టర్స్, సమ్ బ్యాడ్ డైరెక్టర్స్. దాని తర్వాత ఏమైందంటే అంటే డిఫరెంట్ రేంజ్. సమ్ గుడ్ డైరెక్టర్స్, యావరేజ్ డైరెక్టర్స్, బ్యాడ్ డైరెక్టర్స్ అని చెప్పి. సో, అప్పుడప్పుడు ఏం జరిగేదేంటంటే ఆ డైరెక్టర్స్ ఆ చేతలేని డైరెక్టర్స్‌కి కొన్నిసార్లు ఏమైందంటంటే వాళ్ళు సరిగ్గా డైరెక్ట్ చేయలేకపోయేసరికి నిర్మాతలు తేజ గారిని అడిగేవారనమాట. ఆయనతో వాళ్ళ తరపున నువ్వు సినిమా ఫినిష్ చేయమని చెప్పి. ఆయన అది చేసేవారు. దాని తర్వాత ఒక 2, 3 హిందీ సినిమాలకి స్క్రిప్ట్‌లు ఇచ్చారు తేజ గారు. అప్పుడేమైందంటే ఐ థింక్ మన ఆకుల శివ గారు అంటే ఆయన ఎవరో ఆకుల అని చెప్పారు ఇంటర్వ్యూలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కావాలంటే ఇది యాక్చువల్లీ మన రాజేష్ మన్నే గారు అండ్ తేజ గారు ఇంటర్వ్యూ చేశారు. సో, అక్కడ నుండి సార్స్ చేసి నేను జస్ట్ రాసుకొని సింపుల్‌గా చెప్పేయడానికి నేను అన్నీ రాసుకున్నాననమాట. సో, ఆయన ఏం చెప్పారంటే ఆకుల గారి నుండి ఒక కాలొచ్చింది. ఏందంటే హిందీలో స్క్రిప్ట్ రాస్తున్నావని నేను విన్నాను. కానీ యాక్చువల్లీ నువ్వు రైటర్స్ అసోసియేషన్‌లో జాయిన్ అవ్వాలి. నువ్వు స్క్రిప్ట్‌లు ఇవ్వడానికని చెప్పి ఆయన హైదరాబాద్‌కొచ్చి టీఎఫ్ఐ రైటర్స్ అసోసియేషన్‌లో ఆయన జాయిన్ అయ్యారనమాట. దాని తర్వాత వేరే హిందీ స్క్రిప్ట్‌లు ఆయన ఇచ్చేసారక్కడ. సో, అప్పుడేమైందంటే ఆయన హిందీ సినిమాలు చేసే కొద్దీ యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో బేసిక్‌గా ముంబై సెట్టింగ్ కోసం అంటే ఆయన ఎక్కువ అక్కడ షూటింగ్ చేసేవారు హిందీ సినిమాలకి. అప్పుడేమైందంటే వింగ్ కమాండర్ రమేష్ అని ఒక ఆయన ఉండేవారు. సో, ఈయన గమనించి ఆయన ఒకరోజు రామోజీరావు దగ్గరికెళ్ళి తీసుకెళ్లారనమాట. రామోజీరావు గారు ఏం చెప్పారంటే, "మా స్టూడియోని బాగా ఎంకరేజ్ చేసినావు. థాంక్ యూ" అని చెప్పారు. అందులో తేజ గారు ఏం చెప్పారంటే ఆయనకి, లేదు సార్ యాక్చువల్లీ మీ స్టూడియోలోనే ఒక మొత్తం సినిమా తీయొచ్చని చెప్పి అప్పుడు రామోజీరావు అడిగారు. "నీ దగ్గర ఒక కథ ఉందా?" అని చెప్పి తేజ గారు చెప్పారు. నాకుందని చెప్పి చిత్రం కథ ఆన్ ద స్పాట్ నరేట్ చేశారు. ఆ పాటకి చిత్రం టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలే. కానీ అది ఐడియా ఉంది. అండ్ ఆయన మైండ్‌లో. అప్పుడు రామోజీరావు గారు ఏం చెప్పారంటే, "లేదు బావుంది. నువ్వు చేసేసేయి అని చెప్పి నీకు ఎంత కావాలంటే 30,00,000 సరిపోతదంటే 30,00,000 30,00,000 సరిపోతది సార్" అని తేజ గారు చెప్పారు. రామోజీరావు గారు ఏం చెప్పారంటే, "30 కాదు నేను 40 ఇస్తాను. నువ్వు సినిమా తీసేయి" అని చెప్పి ఈయన యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్ ఆ రోజు ఆ హోటల్ రూమ్‌లో కూర్చున్నప్పుడు క్షణక్షణం తీసేటప్పుడు 3 గంటల్లో మొత్తం స్క్రిప్ట్ రాశారు. అంటే ఆ స్టోరీ ఏదైతే ఉందో 3 గంటల్లో మొత్తం రాశారు. సో, కాస్టింగ్ విషయానికొస్తే వాళ్ళకి ఆబ్వియస్‌లీ యంగ్ హీరో కావాలి. కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో టాక్ ఏందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ ఒక స్టార్స్ అన్నయ్య ఉండాలి. అండ్ ఆ పాటికి ఆల్రెడీ ఉదయ్ కిరణ్ కావాలి. కానీ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు మనం వేరే హీరో పెడదాం. ఆయన ఆల్రెడీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేశారని చెప్పి దాని తర్వాత ఏమైందంటే జనరల్‌గా సెట్‌లో హీరో గారు ముందు కూర్చుంటారు. సో, ముందు కూర్చుంటే ఆయన ఏం చెప్పారంటే ఉదయ్ కిరణ్ దగ్గరికెళ్ళి తేజ గారు, లేదు నువ్వు వెనక్కి కూర్చో. ఈ వేరే హీరో వస్తున్నారు. సో, ఆయన ముందు కూర్చుంటారని చెప్పి. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్ళాను. నేనేం విన్నా అంటే ఎవడో కామెంట్ పెట్టాడు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకెవరు కాదు. ఇది యాక్చువల్లీ మన తరుణ్ గారని ఎవరో చెప్పారు. సో, రోజా రమణ గారి దగ్గరికెళ్తే ఆమె చెప్పారు. కథ నరేట్ చేశారు. బావుంది. మా మా కొడుక్కి ఎంత రెమ్యూనరేషన్ అంటే రూ. 15,000. ఏంటి నా కొడుకు 15,000 లేదా 5,00,000 ఇవ్వు అని చెప్పి, లేదమ్మా మనకంత బడ్జెట్ తేజ గారు ఏం చెప్పారంటే, లేదమ్మా మనకంత బడ్జెట్ లేదు. సో, ఇప్పుడు ఆ 15,000 మీ కొడుకు కాదు. మీ కొడుకు మీద మేము ఎట్లా విలువ పెట్టగలము. కానీ మా సినిమాకి హీరోగా మేమిచ్చే శాలరీ మాత్రం 15,000. సో, అంటే మా మీ హీరోకి వాల్యూ పరంగా మేము అదే ఇవ్వలేమని చెప్పి అప్పుడు
ఆ మదర్ ఏం చెప్పిందంటే, "లేదు మేము చేయలేమని" చెప్పి, ఆయన మళ్ళీ సెట్‌కొచ్చి, ఉదయ్ కిరణ్ ముందు కూర్చోమని చెప్పారు. అప్పుడేమైందంటే, అట్లూరి రామారావు గారు అని ఒకడుండేవారు. ఈయన 'ఉషా కరీన్' మూవీస్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనొచ్చి తేజ గారి దగ్గరకొచ్చి అని చెప్పి, "ఏంట్రా ఏందిది ఉదయ్ కిరణ్" అని చెప్పి, లేదు మనం ఆ చైల్డ్ ఆర్టిస్టే పెట్టుకున్నాం. వాడే బావుంటాడని చెప్పి, దాని తర్వాత మళ్ళీ తేజ గారు ఉదయ్ కిరణ్ దగ్గరికెళ్ళి, "లేదు నువ్వు మళ్ళీ వెనకాల కూర్చో హీరో గాడొస్తున్నాడని" అని చెప్పాడు. సో, మన అట్లూరి రామారావు గారు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఆయన వెళ్ళి దాని తర్వాత చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత తేజ గారు మళ్ళెళ్ళి ఉదయ్ కిరణ్‌కి చెప్పి, "లేదు నువ్వు మళ్ళీ ముందు కూర్చో" అని మళ్ళీ చెప్పారు. హీరోయిన్ విషయానికొస్తే తేజ గారికి రీమా సెన్ కావాలి. కానీ చాలామంది ఏమో కామెంట్ చేశారంటే, లేదు ఈ పేరు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రీమా సెన్ ఉదయ్ కిరణ్ కంటే లైక్ ఏజ్ పరంగా ఓల్డర్‌గా కనిపిస్తుందని చెప్పి. అంటే ఉదయ్ కిరణ్ కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది. సో, ఆ రోజు ఏమైందంటే నెక్స్ట్ డే షూటింగ్ పెట్టేయాలి. ఆయన ఒక టెన్షన్‌లో ఉన్నారని చెప్పి తేజ గారు ఆ రోజు మిడ్‌నైట్ రీమా సెన్నే హీరోయిన్. రెండో అమ్మాయి ఎవరైతే రన్నింగ్‌లో ఉందో ఆమెని పంపించేశారు. సో, నెక్స్ట్ డే ముహూర్తం 6 AM సీనియర్ కాలనీ హైదరాబాద్‌లో ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ముహూర్తం చేశారు. దాని తర్వాత రామోజీరావు రోజు ఏం చెప్పారంటే, "లేదు 40,00,000 సరిపోదు. నీకు ఎంత కావాలంటే నేను ఇస్తాను. నువ్వు సూపర్ హిట్ తీ" అని చెప్పి తేజ గారు, "లేదు లేదు సార్ 40,00,000 అన్నాను కదా! 40,00,000 వరకు తీస్తా." సో, మొత్తానికి వాళ్ళు షూటింగ్ ఎక్కడ చేశారంటే, ఎక్కడో బయట వేరే లొకేషన్స్‌లో 4, 5 రోజులు షూటింగ్ చేసి మిగతా సినిమా మొత్తం వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాళ్ళు చేశారు. సో, ఉదయ్ కిరణ్ గారు ఎట్లా డిస్కవర్ అయ్యారంటే, సో, అప్పుడు ఒక రామానంద్ గారని ఒక కాస్టింగ్ అసోసియేట్ ఉండేవారనమాట. ఆయన బేకరీలకెళ్ళి క్యాంటీన్‌లు పెట్టి ఒక పోస్టర్ పెట్టేవారు. "డూ యూ వాంట్ టు బి ద నెక్స్ట్ 'షారుఖ్ ఖాన్' మాదిరి డిక్షిట్" అని చెప్పి కాంటాక్ట్ మై నంబర్ అని తేజ్ గారు నంబర్ పెట్టారు ఆ పోస్టర్ మీద. సో, బొచ్చెడు మంది ఫోన్ చేశారు. అప్పుడేమైందంటే అహ్మద్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక మోడలింగ్ కోఆర్డినేటర్. ఉదయ్ కిరణ్ గారి ఫోటో ఉండేదనమాట. ఆయన తీసుకొచ్చారు. సో, ఆయన పిలిచారు. "అరె బాబు ఆడిషన్ చేయమని" చెప్పి. సో, ఆ మొత్తం ఆడిషన్ చేసి ఉదయ్ కిరణ్ సెలెక్ట్ అయ్యాడు. అండ్ దెన్ చాలామంది ట్రై చేసి దాని తర్వాత ఫ్రెండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ చిత్రం శ్రీను గారు వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఉషా కిరణ్ గెస్ట్ హౌస్ ఉండేది రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడ అందరూ వచ్చి రామానంద్ గారి దగ్గర ఆడిషన్ చేసి వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. ఫాదర్ రోల్ కోసం వాళ్ళకి 'టెనకెల్ భరణి' గారు వాళ్ళకి కావాలి. కానీ సినిమా చాలా లిమిటెడ్ బడ్జెట్ కదా! ఎట్లా ఆబ్వియస్‌గా మనం అఫోర్డ్ చేయలేమని చెప్పి అప్పుడు గుత్తేజ్ గారు వెళ్ళి, లేదు నేను ఆయనతో మాట్లాడతానని చెప్పారు. గుత్తేజ్ గారు మాట్లాడిన తర్వాత భరణి గారు తేజ గారికి ఫోన్ చేశారు. అండ్ అడిగారు, "మీ బడ్జెట్ ఎంత?" అని చెప్పి భరణి గారు తేజ గారు చెప్పారు. "మేము మీకు ఓ 1,00,000 ఇస్తాను. నేను చేస్తా" అని చెప్పి, "సరే నువ్వు రా వచ్చి కథ చెప్పు" అని చెప్పి దాని తర్వాత తేజ గారు వెళ్ళి కథ చెప్పారు. ఆయన, లేదు సినిమా మనం చేస్తున్నాం, సినిమా స్టార్ట్ చేయని చెప్పి. ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత భరణి గారు ఏం చెప్పారంటే, "నువ్వు నా ఒక్క రూపాయి దాని తర్వాత స్టేజ్ మీద ఎక్కిన తర్వాత సక్సెస్ మీట్‌కి అప్పుడు నువ్వు మిగతా డబ్బులు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతది" అనేది టనకెల్ భరణి గారికి అంత కాన్ఫిడెన్స్ ఉండేది. సో, కెమెరామ్యాన్ విషయానికొస్తే రసూల్ ఎల్లోర్ గారు తేజ గారికి మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళిద్దరూ బొంబాయిలో ఉండే కొద్దీ వాళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. సో, అప్పుడేమైందంటే తేజ గారు రసూల్‌కి చెప్పారు. "ఇంకో 2, 3 నెలల్లో నేనొక సినిమా చేశాను. నాకు డీఓపీగా చేయాలనే ఆశ లేదు." కొంతమంది చేస్తారు సైమల్టేనియస్‌గా. మన 'కేవి గుహన్' గారు ఉన్నారు. అండ్ సంతోష్ శివన్ గారు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు సైమల్టేనియస్ దాని తర్వాత ఐ థింక్ మన 'పీసీ శ్రీరామ్' గారు ఐ థింక్ 'కుర్తి పుత్తినాల్' అని ఏదో సినిమా ఉంటది. అది ఆయన 'పీసీ శ్రీరామ్' గారు దర్శకుడు ఆ సినిమాకి. ఐ థింక్ ఆయన 2 చేసేవారు. కానీ ఈయనకి ఇష్టం లేదు. సో, నాకు చేయాల్సింది లేదు. నువ్వు చేస్తావంటే రసూల్ ఓకే అని చెప్పి. సో, ఆర్‌పీ పట్నాయక్ గారితో పరిచయం ఎట్లయిందంటే హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఆర్‌పీ పట్నాయక్ గారిని కలిసారు తేజ గారు. బట్ ఆయన పేరు మర్చిపోయారు. దాని తర్వాత ఆయన పెట్టుకొని ఏమైందంటే, ఓహో! ఒరియా నుండి ఎవడో ఆ తెలుగు అబ్బాయి ఉన్నాడే ఆడి పేరేంటి అని చెప్పి ఏదో పుస్తకం తీసుకొని ఆడ పెట్టారు 'ఆర్‌పీ పట్నాయక్' అని చెప్పి. సో, 'ఆర్‌పీ పట్నాయక్‌ని' పిలిచి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాబు సిట్యుయేషన్ ఎట్లాంటిది అని చెప్పి. దాని తర్వాత చెప్పారు, "నాకు మంచి లిరిక్ రైటర్ కావాలి. కానీ ఆడు తెలుగోడే ఉండాలని" చెప్పి 'ఆర్‌పీ పట్నాయక్' గారు ఏం చెప్పారంటే, "లేదు సార్ నేను తీసుకొస్తానని" చెప్పి అప్పుడు కులశేఖర్ గారిని తీసుకొచ్చారు.
ఆ టైంలో కులశేఖర్ గారు ఏదో రాముడి గురించి కొన్ని పుస్తకాలు రాశారు. సో, ఆయన రాసే విధానం తేజ గారికి నచ్చి, "సరే నువ్వు మంచిగానే రాస్తావు. నువ్వు రాయి" అని చెప్పి ఆయన పోయారనమాట. ఆ తర్వాత తేజ గారికి కూడా ప్రత్యేకంగా మ్యూజిషియన్స్ అందరూ, కీబోర్డ్ ప్లేయర్స్, మ్యూజిషియన్స్ అందరూ ఎవడు మద్రాసు నుండి రాకూడదు. అందరూ హైదరాబాద్‌లో అందరూ హైదరాబాద్‌లోనే ఉండాలి. నాకు ఓన్లీ లోకల్స్‌తో చేయాలని ఆయనకొక అవగాహన, ఆయనకొక పట్టుదల ఉండేదనమాట. సో, ఒకరు అనూప్ అని ఉండేవాడనమాట. ఆయన ఒక కీబోర్డ్ ప్లేయర్. సో, ఆయనకొక శాంప్లర్ ఉండాలి. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో, ఆ శాంప్లర్ ఎంత వేలంటే 72,000. యాహ్! 72,000 ఆ శాంప్లర్ కాస్టు. సో, తేజ గారేం చెప్పారంటే, లేదు మాకు బడ్జెట్ లేదు కాబట్టి ఆయన సొంత డబ్బులిచ్చి ఆ 72,000 ఇచ్చి ఆ శాంప్లర్ కొని వాళ్ళు మ్యూజిక్ కోసం అది వాళ్ళు చేశారన్నమాట. సో, 'కుక్క కావాలి' పాట సంగతానికొస్తే తేజ గారు యాక్చువల్లీ ఆయన నోటితో చెప్పేవారు ఒక కథలాగా. అండ్ చెప్పే కొద్దీ వాళ్ళు ఇట్లా కంపోజ్ చేస్తూనే ఉండేవారు. సో, ఫస్ట్ వెర్షన్ 10 నిమిషాలొచ్చింది. సెకండ్ వెర్షన్ 7 నిమిషాలొచ్చింది. ఫైనల్ వెర్షన్ సినిమాలో ఏదైతుందో వాళ్ళు లాగ్ చేశారు. 4 మినిట్స్ 47 సెకండ్స్ ఉంటది. సో, అదర్ దెన్ ద పబ్ మెలోడీ సాంగ్ ఐ థింక్ ఇదేదో సినిమా మధ్యలో వస్తది. తేజ మిగతా పాటలు అన్నీ తేజ గారే డిసైడ్ చేశారు. ఆ పబ్ మెలోడీ సాంగ్‌కి దానికంత జడ్జ్‌మెంట్ లేదు కాబట్టి ఆర్‌పి పట్నాయక్, కులశేఖర్ చెప్పారు. లేదు మీ జడ్జ్‌మెంట్‌కే వదిలేస్తున్నా. మీరే చేయండి అని చెప్పి వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళు కంపోజ్ చేశారన్నమాట. సో, టైటిల్ విషయానికొస్తే 'చిత్రం' అని ఎలా వచ్చిందంటే తేజ గారికి ఆల్రెడీ 'చిత్రం' మైండ్‌లో ఉంది. కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలే. అప్పుడు రామోజీరావు గారి దగ్గరికెళ్ళి చెప్తే, "ఏందయ్య చిత్రం అర్థం పర్థం లేకుండా ఏదో ఉంది. మనం యవ్వాన పెడదాం, లేకపోతే 16 ఏళ్ళు పెడతాం, లేకపోతే 15 ఏళ్ళు పెడతాం." ఆ తర్వాత చెప్పారు, తేజ గారు చెప్పారు, "సార్ ఏంటి సార్ మీరు సినిమాకి టైటిల్‌కి అసలు ఏం సంబంధం లేదు. అదసలు మ్యాటరే కాదు. ఏదో టైటిల్ పెట్టేయాలని చెప్పి దాని తర్వాత వాడు టైటిల్ పెట్టారు. కానీ అప్పుడేమైందంటే ఫిల్మ్ చేంబర్‌లో అది ఇంకా అఫీషియల్‌గా రిజిస్టర్ అవ్వలే. సో, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది మేము చెప్పలేమని పెట్టి నెక్స్ట్ డే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారన్నమాట. ఇది తేజ గారి జీవితంలో ఫస్ట్ ప్రెస్ మీట్. సో, అట్లూరి రామారావు గారిది ఆయన దగ్గరికొచ్చి ఆయన చెప్పారు. "ఓకే. ఇది ప్రెస్ మీటు కానీ 2 విషయాలు చెప్పుకో. ఒకటి సినిమా బడ్జెట్ 40,00,000 అని చెప్పుకో. అది చెప్తే ఇది చీప్ ఫిల్మ్ అనుకుంటారు. రెండోది చిత్రం ఇంకా ఫిల్మ్ చేంబర్ దగ్గర రిజిస్టర్ అవ్వలేదు. సో, టైటిల్ 'చిత్రం' అని నువ్వు చెప్పుకో" అని చెప్పి. సో, తేజ గారు లోపలికొచ్చారు నడుచుకుంటూ. కానీ తేజ గారికేందంటే ఆ లోపల ఆయన దాచుకోలేరు. ఆయన టెన్షన్ మొదలైంది. సో, ఆయన కూర్చున్నారు. సో, ఎవరో జర్నలిస్ట్ అడిగితే "సార్ సినిమా గురించి చెప్పండి సార్" అని చెప్పి తేజ గారు 2 చెప్తారు ఫస్ట్. ఒకటేంటంటే, "సార్ సినిమా పేరు 'చిత్రం' సినిమా బడ్జెట్ 40,00,000" అని ఆయన చెప్పారు. దాని తర్వాత అట్లూరి రామారావు గారు ఇలా చూసారు. "అరేయ్! నేను చెప్పేదేంటి నువ్వు అరే నేను నీకేం చెప్పాను నువ్వు చేసేదేంటి" అట్లాగా. దాని తర్వాత బయటకొచ్చి, "అరే సార్ ఏంటి బాబు అలా అనేసావు" అని చెప్పి, "ఏం లేదు సార్ మీరు చెప్పగానే చెప్పారు కదా! నాకేంటో చెమటలు పట్టేస్తున్నాయి సార్. మా మాటలో నేనేం చెప్పేసాను" అని చెప్పి ఆడ చెప్పేసాడు. సో, కమింగ్ టు ద టైటిల్ కార్డ్ అండ్ డిజైన్ ఏదైతే ఉందో, సో, ఈశ్వర్ గారు అని ఎవరో ఉండేవారనమాట. ఆయన పోస్టర్ డిజైన్‌లు చేసేవారు. సో, ఆయన 'శివ' పోస్టర్ చేశారు. 'శనక్షణ' పోస్టర్ చేసేవారు. దాని తర్వాత ఏమైందంటే వెంకటేశ్వరరావు అని ఆయన ఉండేవారు. రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసేవారు. ఆయన టీవీ సీరియల్స్‌కి ఆయన పోస్టర్ డిజైనర్ అనమాట. సో, తేజ గారు ఏం చెప్పారంటే ప్రతి అక్షరం ఏదైతే ఉందో అది ఒక గొడ్డలి ఎడ్జ్ లాగా ఉండాలని చెప్పి. కానీ అదొక్కటే కాకుండా సినిమాలో అన్ని మ్యాటర్స్ కన్వే అవ్వాలి దాంట్లో. సో, లవ్ ఉండాలి, సైకిల్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు. సో, ఆఫ్‌కోర్స్ ఇది బ్రిలియంట్‌గా వర్కౌట్ అయింది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, అదే లోగో 'నువ్వు నేను'కి వాడారు. 'జేఎం'కి వాడరు. 'నిజం' వాడారు. అండ్ 'నిజం'కి కూడా వాళ్ళు వాడారు. అండ్ ఇది యాక్చువల్లీ ఆ ఫాంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఇప్పుడు 'తేజ' ఫాంట్ అలా మారింది. అండ్ యాక్చువల్లీ 'ఈనాడు' పేపర్ కూడా ఉంది కదా! ఈనాడు కూడా కొన్ని హెడ్‌లైన్స్‌కి వాళ్ళు అదే ఫాంట్ వాడారనమాట. సో, ఓపెనింగ్ సీన్ విషయానికొస్తే ఇద్దరు ఉంటారు. వాళ్ళు పెద్ద ఎన్టీఆర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర విగ్రహం దగ్గర వాళ్ళిద్దరు కొట్లాడుతూనే ఉంటారు. సో, తేజ గారు ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాను. అండ్ ఎప్పుడు మా సినిమా ఓపెనింగ్ వచ్చుంటే బాగుండేది. కానీ ఆ పాటికి ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నారు.
కానీ ఆ పాటికే ఆయన ఆల్రెడీ చనిపోయారు అన్‌ఫార్చునేట్‌లీ. సో, అప్పుడేమైందంటే ఆ స్టాచ్యూ పట్టుకొని రామోజీరావు గారు అడిగి అదే స్టాచ్యూ దగ్గర తీసుంటే రామోజీరావు గారు అడిగారు. "ఏ సీన్ అవసరమా?" అంటే తేజ గారు చెప్పారు. "లేదు సార్ నేను పెద్ద ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాను." ఆహ్, అని చెప్పి రామోజీరావు గారు ఓకే అని చెప్పారు. సో, హీరో క్యారెక్టరైజేషన్ సంగతానికొస్తే తేజ గారే చెప్పారంటే, "ఎందుకు సార్ అంటే వాడెందుకు గిటారిస్ట్‌గా ఎందుకు పెట్టా" అంటే తేజ గారే చెప్పారంటే, "మనం చాలా సబ్జెక్టుల గురించి మనకి ఎడ్యుకేషన్ ఉంటది. కానీ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇక ఆర్ట్ ఎడ్యుకేషన్ అది కూడా వాళ్ళు నేర్పుతారు. అంటే అది కూడా ఉండే ఉంటది. సో, దాంట్లో సంగీతం ఉంటది, క్రికెట్ ఉంటది, రేసింగ్ ఉంటది, పెయింటింగ్ ఉంటది. సో, ఆర్ట్ అనేది అది జీవితానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆర్ట్ ఏదైతే ఉందో అది జీవితంలో సంతోషాన్ని కలిగిస్తది అనమాట. సో, హీరోకేందంటే వాడికి ఆర్ట్‌లో ఇంట్రెస్ట్. అండ్ దెన్ ఫైనల్‌గా తీరా చూస్తే వాడికి ఆ పబ్‌లో ఆడికి ఆ జాబ్ వచ్చినప్పుడు గిటారిస్ట్‌గా ఆ ఆర్టే వాడికి ఫుడ్ పెడతది. సో, అట్లా చెప్దాం అంటే అదేదో చూపిద్దాం అనుకున్నాం. సో, యాక్చువల్లీ నేను కూడా ఇది గమనించా. సినిమాలో శివాజీ గారు 'ఉదయ్ కిరణ్' గారికి డబ్బింగ్ చెప్పారు. నేను అనుకున్నా బికాజ్ 'ఉదయ్ కిరణ్' గారు వాయిస్ వేరేలాగా ఉంటది. సో, ఇది వాళ్ళు ఎట్లా చేశారంటే బేసిక్‌గా శివాజీ గారిని రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్‌గా ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు. బట్ వాళ్ళ కోసం చేశారు. ఎందుకంటే తేజ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి. దాని తర్వాత అందరికి తెలిసిన విషయమే 'జేఎం' సినిమాలో కూడా నితిన్ గారు కూడా డబ్బింగ్ చెప్పేది మన శివాజీ గారు. సో, అప్పుడేమైందంటే యాక్చువల్లీ ఈటీవీ బికాజ్ ఐ థింక్ రామోజీరావు గారిది ఈటీవీ అని అనుకుంటా. ఐ కుడ్ బి రాంగ్ గానీ ఏదో ఎక్కడో విన్నానది. బట్ అప్పుడు వాళ్ళేం చేశారంటే ఈటీవీలో వాళ్ళు ఒక గ్లింప్స్ ఆర్ టీజర్ వదిలారనమాట. 'టన్ టటటన్ టన్ టటటన్ టన్ టన్' అని 'టన్ టటటన్ టన్ టటటన్ టన్' అని ఒక గ్లింప్స్ వదిలేసి మూవీకి బజ్ వచ్చిందనమాట. చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఒక కొత్త థాటు, కొత్త ఫ్రెష్ సినిమా ఏదో ఒకటి ఉంది అని చెప్పి. సో, ఈ ఆలోచన అండ్ ఐడియా యాక్చువల్లీ జునైద్ సిద్దికీ గారి నుండి వచ్చింది. ఈయన ప్రస్తుతానికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి ఎడిటర్, 'పూరి జగన్నాథ్' సినిమాలకి ఎడిటర్ ఆయన. సో, ఆయన చేసేవారనమాట. సో, ఆయన ఐడియా చెప్పారు ఏందంటే, ఇలా కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉండాలి, కొంచెం కలర్ ఉండాలి, ఇలా చేద్దాం అని చెప్పి ఒక మంచి ఐడియా ఉంటదని చెప్పి అది బ్రిలియంట్‌గా వర్కౌట్ అయింది. సో, మొత్తానికి సినిమా బడ్జెట్ ఫైనల్ బడ్జెట్ 42,00,000 వెంట్ ఓవర్ బై 2,00,000. తేజ గారు రామోజీరావు గారి దగ్గరికెళ్ళి, "సారీ సార్ మేము ఇది చేద్దాం అనుకున్నాం కదా! సో, నేను 2,00,000 నేను తప్పు పడ్డాను" అని చెప్పి మొత్తం వాళ్ళు సెట్ అయ్యారు. సో, తేజ గారు లక్కీ నంబర్ 11 అనమాట. 11 ఎందుకో తెలీదు. బట్ ఆయన లక్కీ నంబర్ 11. సో, ఈ సినిమాకి తేజ గారు, ఆర్‌పీ పట్నాయక్ గారు, రసూల్ ఎల్లూరు గారు, ఉదయ్ కిరణ్ గారు, రీమా సేన్ గారు అందరికీ 11,000 వాళ్ళు రెమ్యూనరేషన్ అందరికి. ఆ సెంటిమెంట్ ఎందుకుందంటే ఆయన బాంబేలో పనిచేసినప్పుడు ఎవరైనా ఎంత సాలరీ ఇచ్చేవారంటే 11,000 లేకపోతే 11,00,000 ఇచ్చేవారు. సో, వాళ్ళట్లా చేసేవారు. సో, మొత్తానికి సినిమా మొత్తం వాళ్ళు 30 రోజులు తీశారు. 30 వర్కింగ్ డేస్‌లో వాళ్ళు తీశారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' సినిమా తీస్తే స్టిల్ నువ్వు ఫెసిలిటీస్ కోసం అంటే నువ్వు అక్కడ వాడుకోవడం అనేది నువ్వు అక్కడ కూడా కట్టాలి అనమాట. ఇదైతే నాకు అస్సలు తెలీదు. సో, అప్పుడేమైందంటే మొత్తానికి ఆడియో రిలీజ్ అయింది. అండ్ మంచి సేల్స్ వచ్చాయి అప్పట్లో. అప్పుడు 'అన్నమయ్య', 'ఒసే రాములమ్మ' ఆ రేంజ్‌లో అంత చేయలేదు గానీ దాంట్లో క్యాసెట్ సేల్స్‌లో సగం ఉండే ఉంటది దాంట్లో. సో, మొత్తానికి ఏమైందంటే జూన్ 16న సినిమా రిలీజ్ అయింది. బట్ రిలీజ్ అయ్యే కొద్దీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యారన్నమాట సినిమా రిలీజ్ అవ్వడానికి. సో, ఎందుకంటే తేజ గారు ఆ రోజు విజయవాడ ప్రశాంతి థియేటర్‌కెళ్లారన్నమాట. ఆడ తీరా చూస్తే 11 AM షోకి 10:45కి వచ్చారు. కానీ తీరా చూస్తే ఎవడు లేడు అని స్టన్ అయ్యారు. సారీ ఆయన మార్నింగ్ షోకెళ్తే అక్కడ ఎవడు లేడు. కానీ 11 AM షోకి వెళ్తే 11 AM షోకి ఆయన 10:45కి వెళ్ళారన్నమాట. 15 నిమిషాల ముందు. హౌస్‌ఫుల్ ఫ్యామిలీస్. దాని తర్వాత ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. "ఏంటి బాబు ఎక్కడున్నావు" అంటే "మీ అమ్మ నాన్న తీసుకొచ్చారంటే" "లేదు సార్ నేనే తీసుకొచ్చాను." ఎందుకంటే టన్ టటటన్ టన్ టటటన్ టన్ టటటన్ టన్ అనే ఆ ప్రోమో చూసి ఆయన హైప్ అయ్యి ఆయన తీసుకొచ్చారన్నమాట. సో, అప్పుడేమైందంటే ఆ సినిమాకి యాక్చువల్లీ 11 ప్రింట్‌లతో వాళ్ళు రిలీజ్ చేసారు. మళ్ళీ ఆ లక్కీ నంబర్.
ఎందుకంటే చాలామందికి కానీ ఈ సినిమాకి దురదృష్టం ఏందంటే, అసలు ఈ సినిమా ఆడతదంటే ఎవడికి నమ్మకం లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి లేదు. కానీ చైర్మన్ గారికి, సో, రామోజీరావు గారికి సినిమా ఆడతదని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో జనరల్‌గా చిన్న సినిమాలకి 30 లేకపోతే 35 ప్రింట్లు వారు రిలీజ్ చేసేవారు. కానీ మాకన్ని సో, డిస్ట్రిబ్యూటర్ గాడు ఫోను చేసి తేజ గారికి ఏం చెప్పానంటే, "మనకంత థియేటర్స్ లేవు సార్. సో, ఫస్ట్ 25 అన్నారు. దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యి వారానికి ముందు 20 అన్నారు. దాని తర్వాత 15 అన్నారు. దాని తర్వాత 12 అన్నారు. దాని తర్వాత హైదరాబాద్‌లో తీరా చూస్తే 3 స్క్రీన్‌లో రిలీజ్ అయింది. ఒకటి 'విశ్వనాథ్', రెండోది 'గంగ', మూడోది 'మినీ ఆడియన్'. దీంట్లోనే రిలీజ్ అవుతారు. వాళ్ళ లాజిక్ ఏందంటే ఆహ్, సార్ ఈ టైంలోనే కాలేజెస్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. జనాలకి అన్ని డబ్బులుండవు. అండ్ రాంగ్ రిలీజ్ డేట్‌లో మీరు తీసినారు. అందుకే మాకు ఓన్లీ 12 స్క్రీన్స్ మేము ఇవ్వగలం అని చెప్పారు. సో, తేజ గారు ఏం చెప్పారంటే, "అరే! అదంతా కాదురా, మీరు రిలీజ్ చేశా అంటున్నారు కదా!" అని చెప్పి సో, 12 వరకు 11 అయింది. 11 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. సరే నువ్వు ఏదో రిలీజ్ చేసేయి అని చెప్పి, దాని తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, చైర్మన్ గారికి నచ్చదేమో కానీ ఇది యూత్ సినిమా కాదు, ఫ్యామిలీ మూవీ కూడా కాదు. సో, ఇద్దరు చూడరు అని చెప్పి వాళ్ళు చేశారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. ఆ సాయంత్రం ఆ సాయంత్రం వెళ్ళేసరికి సినిమాకి మంచి టాక్ మొదలైంది. ప్రింటులు ఇంక్రీజ్ చేశారు ఆయన చెప్పినట్లాగా. సో, 11 నుండి 12కెళ్ళింది. పద్ 12 నుండి 12 నుండి 15కెళ్ళింది. 15 నుండి 20కెళ్ళింది. దాని తర్వాత 30కెళ్ళింది. దాని తర్వాత తీరా చూసి సినిమా 200 ప్రింట్లకి ఇంక్రీజ్ అయింది. అండ్ ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమా 12 సెంటర్స్‌లో 12 సెంటర్‌లో 100 రోజులు పూర్తి చేసింది. అండ్ సినిమా మొత్తం షేర్ చూస్తే అంటే 42,00,000లో తీసిన ఒక సినిమా. ఓకే. 42,00,000లో తీసిన ఒక సినిమా 8.5 క్రోర్ షేర్ వసూలు చేసి మొత్తానికి 9,00,00,000 చేసింది సినిమా. ఆ టైంలో. సో, 10 రేట్ల కంటే ఎక్కువ లాభాలు అంటే 10 రేట్లు కూడా కాదు. 10 రేట్లు అంటే ఇది ఆల్మోస్ట్ 200% ప్రాఫిట్ తీసుకొచ్చిన ఒక సినిమా. అంత చేసింది ఈ సినిమా అప్పట్లో. సో, ఆ 12 సెంటర్స్ ఏందంటే ఒక్క నిమిషం చెప్తా మీ అందరికి. సో, ఈ సినిమా 12 సెంటర్స్‌లో 100 డేస్ ఆడింది. 4 సెంటర్‌లో 125 రోజులు ఆడింది. దాని తర్వాత 2 సెంటర్స్‌లో 150 రోజులు ఆడింది. సో, హైదరాబాద్‌లో మినీ ఓడియన్‌లో 168 డేస్ ఆడింది. విజయవాడ ప్రశాంతి థియేటర్‌లో 161 డేస్ ఆడింది. రాజమండ్రి మేనక థియేటర్‌లో 126 డేస్ ఆడింది. కాకినాడ చంద్రగుప్త థియేటర్‌లో 126 డేస్ ఆడింది. విశాఖపట్నంలో లీలమహాల్‌లో 119 డేస్ ఆడింది. కర్నూలు అప్సర్ థియేటర్‌లో 119 డేస్ ఆడింది. కడప సుధా థియేటర్‌లో 119 డేస్ ఆడింది. నెల్లూరు లీలమహల్ థియేటర్‌లో 119 డేస్ ఆడింది. గుంటూరు పల్లవి డెలక్స్ థియేటర్‌లో 119 డేస్ ఆడింది. భీమవరం మినీ మహాలక్ష్మి థియేటర్‌లో 119 డేస్ ఆడింది. అనంతపురం గౌతమి థియేటర్‌లో 100 రోజులు ఆడింది. దాని తర్వాత విజయనగరం శివ ఏదో ఉందిక్కడ. 'శివానంజని' థియేటర్‌లో 112 డేస్ ఆడింది. కానీ ఆ థియేటర్‌లో లేట్ రిలీజ్ అయిందనమాట. సో, ఇది సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. యాహ్! సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. హమ్మా! చాలా సేపయింది. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే, సో, ఒక అబ్బాయి ఉంటాడు. వాడి పేరు రమణ. వాడేదో గిటార్ అవ్వాలని జెప్పి వాడేదో కాలేజ్‌కెళ్తూ ఉండేవాటనమాట. సో, ఆ డ్యాడీ ఒక క్లర్క్. ఇది మన తనికెళ్ళి వర్ణి గారు. దాని తర్వాత ఆమె అమ్మగారుంటారు. ఆమె ఒక హౌస్ వైఫ్. వాడికి ఇద్దరు తమ్ముళ్ళుంటారనమాట. సో, వాడు కాలేజ్‌కెళ్ళే కొద్దీ ఆడ చదువుకోకుండా వాడు గిటార్ చేస్తూ ఉంటే ఆఫ్‌కోర్స్ వాడి డ్యాడీకి కోపమొస్తది. దాని తర్వాత జానకి వస్తదనమాట. ఇది మన రీమా సేన్ గారు. ఆమెకి యూఎస్ఏ రిటర్న్డ్ ఎన్ఆర్ఐ అనమాట. ఆహ్, ఏందో ఆమె అమెరికన్ సిటిజన్ అని చెప్తది. వేరే ఉన్నే ఉంటది. సో, అప్పుడేమవుతదంటే ఈమెకు కూడా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి, సార్ మ్యూజిక్ హాల్ ఎక్కడుందని చెప్పి, ఆమె ఒక గ్రీన్ లైన్ ఫాలో చేస్తే ఢిల్లీ దాకా, గల్లీ దాకా వాడు పాడుతుంటే ఇంకంతే అమ్మాయి ఫ్లాటు. వీళ్ళిద్దరు క్లాస్‌కొస్తే వాళ్ళ టీచర్ ఉంటారు. ఇది మన రాళ్ళపల్లి గారు. లెక్కలు చెప్తుంటే ఈడు అమ్మాయి చూస్తూ ఉంటాడు. అమ్మాయి ఈడిని చూస్తూ ఉంటది. అండ్ వాళ్ళిద్దరూ అట్లా అట్లా ఉండే ఉంటారనమాట. సో, ఒకరికిష్టం హాయ్ అని చెప్తూ ఉంటే కలప్పగించి వాళ్ళిద్దరు ఒకరిని చూస్తూ ఉండే ఉంటారనమాట.
సో, అదంతా జరిగే కొద్దిలో వాళ్ళిద్దరి మధ్య అంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉండేది అది ప్రేమ కాదురా యమ్మ. వాళ్ళిద్దరి మధ్య కామం పుడుతది బేసిక్‌గా. అప్పుడేమవుతదంటే వాళ్ళిద్దరు ఒకరు ఒకరిని చేసే కొద్దీ అమ్మాయి లైక్ వాడి అమ్మాయి చెప్పకూడదురా గానీ, సరే ఇది ఎక్స్‌ప్లిసిట్ గానీ, సో, అమ్మాయి ఆ బోండాలు ముట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అమ్మాయి వద్దు, నో, నో అని వద్దని చెప్తూ ఉంటది. సో, వాళ్ళిద్దరు జేషుంటే సో, ఈ అమ్మాయి ఎక్కడుంటదంటే ఆహ్, వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటది అనుకుంటా. సో, వీళ్ళిద్దరు కలిసే కొద్దీ ఒకరోజు హీరో వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇంట్లో నుండి బయటికెళ్తే అమ్మాయొస్తది చీర కట్టుకొని. నాకు చీర కట్టడం రాదని చెప్పి దాని తర్వాత బయట వర్షం పడుతూనే ఉండే ఉంటది. దాని తర్వాత ఈ అమ్మాయికి చీర కడతాడు. కానీ వాడి బాడీలో ఆఫ్‌కోర్స్ హార్మోన్స్ వస్తాయి. సో, ఏమవుతదంటే వీళ్ళిద్దరూ యేసుకుంటారు బేసిక్‌గా. వీళ్ళిద్దరూ యేసుకునే కొద్దీ అప్పుడేమవుతదంటే చాలా సార్లు యేసుకుంటారు. కానీ ఆ టైంలో ఏమవుతదంటే హీరో వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇంటికొస్తారు. ఈ అమ్మాయి ఏం చేయలేక ఫ్రంట్ డోర్ నుండి వెళ్ళే కొద్దీ వాళ్ళ అమ్మ చీర వేసుకొని అమ్మాయి కిందకెళ్తది. దాని తర్వాత వాడి తమ్ముడొస్తాడు. ఏంటి ఆ అమ్మాయి చీరేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటదని చెప్పి ఆడేదో సొల మాటలు చెప్తారు. దాని తర్వాత ఏమవుతదంటే, ఈ అమ్మాయి ఉదయ్ కిరణ్ దగ్గర రీమా సేన్ ఉదయ్ కిరణ్ దగ్గరికెళ్ళి చెప్తది. నేను ప్రెగ్నెంట్ అని. సో, వాళ్ళేం చెప్తారంటే, లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళేదో నర్స్‌ని కలుస్తారు అబార్షన్ చేపించుకోవడానికి. కానీ రీమా సేన్ ఏం చెప్తాదంటే, లేదండి నేను అబార్షన్ చేసుకోవట్లేదు. నాకు పిల్లోడు కావాలి. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ, నాన్న చనిపోయారు. అండ్ ఇప్పుడు నాకు తోడుగా నాకొకడు పిల్లోడు కావాలి. వాడితో పాటు తోడుగా ఉంటదని చెప్పి. సో, ఈడేం జేస్తాడు వాడి డ్యాడీకి జెప్తాడు. సో, రమణ వాళ్ళ ఫాదరు ఏం జెప్తాడంటే, లేదు అది నేను ఆహ్, నేను టనకెల్ బర్ని ఏం జెప్తాడంటే, లేదు నేను ఇంకో కొడుకుడికి నేను ఆ ఎక్స్‌పెన్సెస్ నేను కట్టలేను. ఎందుకంటే నాకు నెలకి వచ్చేది ఇంత జీతం అని జెప్పి. ఆ తర్వాత జానకి వాళ్ళ అంకులు ఏం జెప్తారంటే, లేదు నీ అక్కకి మేము పెళ్లి జేయాలి గదా! సో, ఆమె కూడా పెళ్లయిన తర్వాత అది కూడా మనం జేయాలని జెప్పి ఇది ఎవరో ఒకరికి తెలిస్తే ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతుందని జెప్పి వాళ్ళేం జెప్తారంటే ఉదయ్ కిరణ్, రీమా సేన్ వాళ్ళిద్దరూ పెళ్లి జేసుకుంటారు. వాళ్ళేదో ఔట్ హౌస్‌లో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా. సో, వీడు కాలేజ్ నుండి ఔట్ అయ్యి, అమ్మాయి కాలేజ్ నుండి ఔట్ అయ్యి, వీడు ఏదో పోషన్ చేసుకోవడానికని చెప్పి ఆడేదో లోకల్ క్లబ్‌లో గిటారిస్ట్‌గా వాడు డబ్బులు సంపాదించడానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అయితే నా అమ్మాయి పనులు చేస్తూనే ఉంటది. కానీ వీడంతా బ్యాలెన్స్ జేయడానికి ఏందంటే కొత్త పేరెంట్స్ కదా! సో, అనుకోకుండా మేము ఒక పిల్లోడిని పుట్టించాం. ఇప్పుడు ఆ కష్టాలు ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ భరిస్తారనమాట. సో, ఆ టైంలో ఏమవుతదంటే రమణ గాడు వాడి పంక్చువాలిటీ లేకపోయేసరికి ఆ పబ్‌లో ఉండే ఒక కౌంటరు ఆడు ఉద్యోగం నుండి పీకేస్తాడు. దాని తర్వాత వాడు ఎగ్జామ్‌లు రాసే కొద్దీ వాడు కూడా పీకేస్తాడు. దాని తర్వాత వాళ్ళ ఇద్దరి మీద చాలా ఫైనాన్షియల్ బర్డెన్ జరుగుతది. దాని తర్వాత మెంటల్‌గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. సో, ఒకరోజు ఏమవుతదంటే రమణ గాడు జానకిని తిడతాడు. ఆ కోపంలో ఏమవుతదంటే ఆహ్, అమ్మాయి పిల్లోడు పెట్టుకొని వెళ్ళిపోతది. ఆ తర్వాత అందరికి చెప్తాడు. అసలు అమ్మాయి కనిపియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి దాని తర్వాత చెప్పాడు. ఆహ్, ఫైనల్‌గా అమ్మాయి దొరుకుతది. వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటికొస్తారు. దాని తర్వాత రమణ చెప్తాడు. లేదు ఇన్నాళ్ళు తప్పు నాదే అనుకున్నా. కానీ మనిద్దరి తప్పు. కానీ ఈ రోజు నుండి మనం కలిసి కాపురం చేద్దాం. పిల్లోడి భవిష్యత్తు కోసం అని చెప్పి వాళ్ళిద్దరు చేసినవి ఉండే ఉంటారు. సినిమా లాస్ట్‌లో ఏమవుతదంటే అమ్మాయి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి దాని తర్వాత అంతే. ఆహ్, యాహ్! దాని తర్వాత అంతే. వాడు యూ నో ఆహ్, అమ్మాయి చెప్తది. లేదు నేను మళ్ళీ ప్రెగ్నెంట్. ఆ తర్వాత ఇంకంతే. వాళ్ళు కాలేజ్‌కొచ్చి వాళ్ళ బేబీని పట్టుకొని వాళ్ళొస్తారు. ఇది సినిమా కథ. ఎవరైనా మర్చిపోయుంటే. సో, మళ్ళీ చెప్పా. సో, యాక్టింగ్ విషయానికొస్తే ఆహ్, ఉదయ్ కిరణ్ గారు ఈస్ డీసెంట్. అంటే హి లుక్స్ ద పార్ట్. ఒక చాక్లేట్ బాయ్ కావాలి. బట్ ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో చూస్తే చాలా రఫ్‌గా, చాలా స్టిఫ్‌గా ఉండే ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. బట్ అంతకు మించి ఏం చెప్పలేను. రీమా సేన్ గారు ఆబ్వియస్‌గా ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. యాక్టింగ్ వైస్ గురించి ఏమైనా చెప్పాలంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కొత్త యాక్టర్సే. ఫస్ట్ టైమ్ యాక్టర్స్. సో, వాళ్ళు పెద్దగా ఏం చేయరు. తనిఖీల భరణి గారు నాకైతే హైలైట్. బికాజ్ వాళ్ళు టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన
కొడుకుల మీద ఆయన మీద అరుస్తూనే ఉంటారు. లైక్ తిట్లు తిడుతూనే ఉంటారు అనమాట. సో, అది చాలా యాక్యురేట్‌గా అనిపించింది. ఆయనే బెస్ట్ నాకైతే. బెనర్జీ గారు డీసెంట్. ఎంటైర్ ఫ్రెండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో హీరో గారికి మొత్తం ఇరిటేషన్ అండ్ దే వర్ టెర్రిబుల్. అబ్సల్యూట్‌లీ టెర్రిబుల్. రాళ్ళపల్లి గారు వాజ్ ఓకే. కొంచెం ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. అండ్ లాస్ట్‌కి వచ్చేసరికి గుండు సుదర్శనం గారికి ఆటో డ్రైవర్‌గా ఒక క్యామియో ఉంది. బట్ మొత్తానికి యాక్టింగ్ ఎవరైనా లైక్ చించేసే యాక్టింగ్ ఎవరైనా చేశారంటే ఎవడేం చేయలేదు. సో, అదొకటి చెప్తా. మా రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అసలు అసలు నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గానీ నేను 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 చెప్తా. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా హెస్ ఏజ్డ్ సో బ్యాడ్లీ. అసలు నవ్వాలా ఏడవాలా అసలు నవ్వడం కాదు, నాకు యాక్చువల్లీ జస్ట్ తలనొప్పి వచ్చింది ఈ సినిమా చూస్తే. సో, ఒక మొక్కలో చెప్పాలంటే కోర్ కాన్సెప్ట్ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషనే చండాలంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం వాళ్ళు తీసే విధానం మొత్తం నీకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఓకే, మొత్తం. అండ్ ఇది ఎందుకు ఆ పాయింట్కి సినిమాకి ఆల్రెడీ నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఇవాళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి పిల్లోడు పుట్టిన తర్వాత ఏదైతుందో నేను అస్సలు ఏం పట్టించుకోవాలి. నాకేం ఎక్కలే అసలు. సినిమా ఎప్పుడే పోతారో బాబు 100 సార్లు వాచ్ చూసుకున్నా ఇంకెంత రన్ టైం ఉందని చెప్పి. ఓకే, సినిమాలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్పి నేను సింపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ అనేది ఒక అమెరికన్ బాండ్ పర్సన్. నేను ఒక అమెరికన్ సిటిజన్ని అని చెప్తుంది. బట్ ఆమెకు అసలు అమెరికన్ యాక్సెంటే లేదు. అండ్ ఆమె వయసు 17 అనుకుంటా. నాకు ఒకటి అర్థం కాదు, ఏ కాలేజ్ రా ఏ కాలేజ్ ప్రపంచంలో ఒకరు 17 సంవత్సరాల వయసున్న ఒక మనిషి కాలేజీలో వాళ్ళు ఎట్టా చేరుతారు అంటే? టిపికల్గా నేనేం అర్థం చేసుకుంటా అంటే 18 వచ్చిన దాకా నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చు, కానీ ఏదో చాలా ఇల్లాజికల్గా ఉండుండేసి. ఇప్పుడు మాకు ఆ అమ్మాయి ఏమన్నా లైక్ అమ్మాయి ఏమన్నా ఒక స్టీవెన్ హాకింగ్ లేకపోతే ఎవడో ఒకటి మన ఆ రేంజ్ జీనియస్ అంటే వాళ్ళు చెప్తే నేను నమ్మేవాడు, కానీ ఏదైతే వాళ్ళు రీజన్ కూడా ఇప్పుడు. రెండోది, ఆమె మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో గ్రీన్ మ్యూజిక్ హాల్ ఎక్కడ ఉందంటే గ్రీన్ లైన్ ఫాలో చేసుకుంటూ పోయి ఏదో ఒకటి ఉంటుంది కదా, అది నువ్వు వెళ్ళి నార్మల్గా వెళ్ళొచ్చు కదా, కానీ ఎందుకురా నువ్వు అట్లా అతి చేయడం? దాని తర్వాత క్లాస్ రూమ్స్లోకి లోపలికి వెళ్ళి నువ్వు అట్లా డాన్సింగ్ చేయడం అక్కడ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. దాని తర్వాత అదంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చి ఒకరు కళ్ళప్పుగిని ఇట్లా ఇలా చూస్తున్నారు ఒక్కొక్కరిని. ఏంది చాలా విచిత్రం. దాని తర్వాత తనికెలు భరణి గారు వాళ్ళ ఆవిడ మీద ఆ చీర ట్రాక్ ఏదైతే ఉందో అసలు పల్లా గుద్ది చెప్తున్నా, ఇట్ ఈస్ ద డమ్మెస్ట్ ఫకింగ్ థింగ్ ఐ హావ్ సీన్ ఇన్ అ లాంగ్ టైమ్. అసలు ఎంత క్రింజ్ అంటే ఇది అసలు ఏం జరుగుతుంది అసలు? ఇది చూసి ఇది కామెడీయా? నెక్స్ట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఎంత ఇరిటేషన్ అంటే సో ఫకింగ్ అన్నోయింగ్. ఎంత చిరాకు తెప్పించారంటే చిరాకు నాకు బేసిక్గా. అసలు ఎస్పెషల్గా ఆడుంటాడుగా, డ్రమ్ములు కొట్టేవాడు. ఒరే నాకు అర్థం కాదురా అసలు, క్లాస్లో వాడు డ్రమ్స్ ఏంటిది ఆ 2 డ్రమ్ ఫీడ్ అవి ఏం పిలవాలి నాకు తెలియదు, కానీ ఆ 2 డ్రమ్ స్టిక్స్ పట్టుకొని ఆడ క్లాస్లో ఆడుతూ ఉంటాడు. దాని తర్వాత హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అది కూడా వాడు చేస్తాడు, వాడు ఇట్లా చేస్తాడు. దాని తర్వాత వాడు ఇట్లా చేసి అది వాడు చేసి ఆ డ్రమ్ స్టిక్స్ ఏదైతుంది ఎంత ఇరిటేషన్ తెప్పించిందని. తర్వాత వాడేదో గోడ దూకుతాడు, ఆడు మళ్ళీ వస్తాడు. ఎందుకు వచ్చావురా అంటే అక్కడ కుక్కర్ని కదరా. వాడు యాక్టింగ్ అయితే అసలు అమ్మా చాలా పట్టుకున్నాను రా, తలనొప్పి వచ్చేది. దాని తర్వాత ఇంకోటి నాకు అర్థం కాదు. ఓకే, అంటే 17 ఏళ్ళకి వాళ్ళు పెళ్లి చేసేస్తారా? నాకు అర్థం కాదు. అంత ఇల్లాజికల్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ చెప్తా, నువ్వు ఒకరితో ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడం అవసరం లేదు. అంటే ఆ పెళ్ళి వచ్చి వాళ్ళు ఏమైనా బెనిఫిట్లు వస్తాయి అంటే నాకు తెలియదు, మేము దానికోసమే వాళ్ళు చేశారు. కానీ
అసలు పెళ్లి జేసుకోవడం ఏందిరా ఆ వయసులో? అరే! మీ ఇద్దరికి ఎవడికి ఉద్యోగం లేదు. అమ్మాయయితే బేసిక్‌గా స్కూల్ నుండి అంటే కాలేజ్ నుండి ఎగ్గొట్టి అంటే డ్రాప్ అయ్యి అరే డిగ్రీ గూడా ఫినిష్ చేయొద్దు. లేదు ప్రయత్నం చేసుకోవడానికి చేసేది. ఐ థింక్ వాడే అమ్మాయి కోసం వాడు ఎగ్జామ్స్ రాస్తాడు. కానీ వాడు పాస్ అవ్వడు. ఏదో ఒకటి ఉండే ఉంటది గానీ, ఏమో నేనసలు పట్టించుకోలేదు గానీ అది కూడా ఉండే ఉంటది. అసలు ఏమో ఏమో ఇంకా ఇ ఇంకా ఇంకా ఇంక చెప్పలేం. దాని తర్వాత వాళ్ళ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అస్సలు కన్విన్సింగ్‌గా లేదురా. అస్సలు అసలు అసలు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏందంటే ఇందాకడ చెప్పినట్టు బోండాలు ముట్టుకోవడానికి ఈడు మస్తమాను ప్రయత్నం చేసి ఉంటాడు. అమ్మాయి క్లియర్‌గా ఇబ్బంది పడుతూనే ఉంటది. కానీ ఈడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈడు బేసిక్‌గా ఈడొక కాంపిసాచి. అది ఎవెన్చువల్‌గా ఇంట్లో ఎవరు లేరున్నప్పుడు వాళ్ళిద్దరూ యేసుకుంటారు. కానీ అదే లైక్ ఆ డిస్ట్రిబ్యూటర్ జెప్పే కొద్దీ నాకు గూడా అదే డౌటొస్తుంది. ఇది ఫ్యామిలీ సినిమానా? లేకపోతే కాదా? అంటే నేను క్యారెక్టర్స్ పరంగా నేను అర్థం జేసుకుంటా గానీ, నాకైతే చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. మొత్తానికైతే సినిమా ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఎంత స్లోగా, ఎంత బోరింగుందంటే అసలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, ఏం లేదు. జస్ట్ స్ట్రెయిట్ బోర్‌డమ్. ఈ సినిమా చూసి ఎంత బోర్ కొట్టిందంటే దాంతో పాటు ఇరిటేషన్ కూడా ఫ్రీ. అసలు సి నిజం చెప్తున్నా. ఈ సినిమాలో పొగడటానికి అసలు ప్రెజెంట్ డేలో ఒక్కడు కూడా లేదు. ఇదో కుక్క రాడ్ సినిమా అసలు. ఏం అసలు ఏం చూసినానురా? ఎందుకు చూసినానురా? నాకు రోజు ఒక ప్రతి నిమిషం నాకు డౌటొచ్చేది. దర్శకత్వం అయితే 'తేజ' గారైతే అడ్డమైన జస్ట్ దరిద్రంగుంది. దరిద్రానికే దరిద్రంగుంది. ఓకే. ఈ సినిమా ఎంత బ్యాడ్‌గా ఏజ్ అయిందంటే అంత బ్యాడ్‌గా ఏజ్ అయింది. సో స్లో, సో బోరింగ్ అసలు ఎంటర్‌టైన్‌మెంటే లేదు. సినిమా మొత్తం ఇల్లాజికల్ రైటింగే. వరస్ట్ కామెడీ సీన్స్ అయన్నీ అసలు. సినిమా అదే చెప్తున్నా కదా! పాయింట్ బాగుంది గానీ ఎగ్జిక్యూషన్ అయితే అబ్బా! లిటరల్లీ నా బాత్రూమ్‌కెళ్ళి 'జండు బామ్' ఎక్కడుందని చెప్పి నెత్తికి పెట్టుకున్నా ఇట్లాగా. అట్లుంది సినిమా బేసిక్‌గా. అమ్మా! సో, యాహ్! అది రైటింగ్, డైరెక్షన్ గురించి. ఇప్పుడు పాటల సంగతానికొస్తే సో, ఇది ఐ థింక్ 'ఆర్‌పి పట్నాయక్' గారి రెండో సినిమా అనుకుంటా. అఫ్‌కోర్స్ ఇది 'తేజ' గారితో వాళ్ళిద్దరి మొదటి కాంబినేషన్. బికాజ్ ఆయన సినిమాలు ఎక్కువ కొట్టేది 'తేజ' గారు బేసిక్‌గా. సో, సినిమాలో 6 పాటలుంటాయి. 'అనగనగా', 'చీమలు దోమలు', 'ఢిల్లీ నుంచి గల్లీ దాకా', 'ఏకాంత వేళ ఏకాంత సేవ', 'కుక్క కావాలి', 'మావో పారిపోతున్నది' అండ్ దెన్ 'ఊహల పల్లకీలు'. ఓకే. ఈ 6 పాటలుంటాయి. అన్ని పాటలు రాసేది కులశేఖర్ గారు. కానీ నేను బల్లగుద్ది చెప్తున్నా, నాకు ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బీజీఎం నాకు 2 పిచ్చలైట్ అనిపించాయి. నాకు ఒక్క పాట కూడా నచ్చలేదు. సో, మాట్లాడుకోవడానికి ఏం లేదు. సినిమాటోగ్రఫీ బై రసూల్ ఎలోర్ గారు ఈస్ డీసెంట్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ అయితే కూడా పర్వాలేదు. ఆ మొత్తం మ్యూజిక్ హాలు, పోర్షన్, స్టేజ్ అదంతా ఉన్నే ఉంటది కదా! సో, అదైతే పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ బై శంకర్ గారు అసలు పేసింగ్ లేదు, ఫ్లో లేదు. అసలు సినిమాకి అసలు ఏం లేదురా బాబు! మొత్తం సేపు చూసినంత సేపు చిరాకు తెప్పించింది. సినిమా రన్ టైము నేను ఈటీవీ ప్రింట్ చూసా. 2 అవర్స్ 8 మినిట్స్ ఉంటది. అసలు 2 గంటలు ఇంత సాగదీయచ్చా? అన్నట్టు అట్లుంది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ బై రామోజీరావు గారు డీసెంట్ అనమాట. ఇదొక లో బడ్జెట్ మూవీ అండ్ ఆబ్వియస్‌గా నీకు అట్లా కనిపిస్తది. సో, అప్పుడు అట్లు రామారావు గారు చెప్పినట్లుగా ఆయన భయము. దానికి చీప్ సినిమాలాగా అంటే ఇట్స్ నాట్ ఎ చీప్ సినిమా. బట్ బేసిక్‌గా ఇట్స్ ఎ లో బడ్జెట్ సినిమా. నీకు అదే కనిపిస్తది. సో, యాహ్! అదొకటి చెప్తా. హమ్మా! ఇంకా నా వల్ల కాదు గానీ బట్ యాహ్! ఓవరాల్ మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే చిత్రం అనేది ప్రెజెంట్ డేలో అన్‌బేరబుల్ ఉండే ఒక రాడ్ రా బాబు! అసలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. క్రింజ్ ప్రోమాక్స్ సీన్స్ ఎంత స్లోగా, ఎంత బోరింగ్ సినిమా అంటే అసలు ప్రయత్నం కూడా చేయకు. ఆ! ఇంకంతే లైట్ తీసుకో సినిమా. కావాలంటే పాటలు నచ్చితే పాటలు వినండి గానీ, సినిమాకి మాత్రం పెద్ద దండం రా అయ్య. దండం రా తూట అంటాం కదా! దండం రా తూట అదొకటే చెప్తా. అమ్మా! థాంక్ యూ ఆల్. అంతే ఇంకా చెప్పుకోవాల్సిందేం లేదు. దట్ ఈస్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. మళ్ళీ మన ట్యూస్‌డే కలుద్దాం. వేర్ విల్ బి రివ్యూయింగ్ 'అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మెరుపయింది చేరయింది చిరకయింది నా చిలక నువ్వే కావాలి' అని మీకు అర్థమైంది కదా! ఓకే. వెల్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. టాక్ టు యూ లేటర్.